షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా లివింగ్లో ఉండేటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకంటే ఎవరికైనా సరే అన్యాయం జరుగుతుంది అనుకునేటువంటి వాళ్ళకి ఏ విధంగా బయటపడాలి అని అంటే బిఎన్ఎస్ 69 ఈ సెక్షన్ అసలు ఏం చెప్తోంది, లివింగ్లో ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాగరాజ్. మనం చూస్తూ ఉంటాం లివింగ్లో ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ ప్రకారం కనుక మనం చూసుకుంటే చాలామంది ఉన్నారు. ఉండేటువంటి వాళ్ళు కూడా అంటే ఏదో విడిపోదాం అనుకునేటప్పుడు వాళ్ళకి ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ వల్ల డ్యామేజ్ అయ్యి విడిపోదాం అనుకునేటప్పుడు ఒకళ్ళకి మాత్రం భారీ డ్యామేజ్ జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలకైతే ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి అది వేరే రకంగా వెళ్తుంది. ఈ బిఎన్ఎస్ 69 అనేది ఈ సెక్షన్ అసలు ఏం చెప్తుంది లివింగ్లో ఉండేటువంటి వాళ్ళకి? నాగరాజ్ గారు, మనకి కొత్త యాక్ట్ జూలై 2024లో వచ్చినటువంటి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితిలో పెట్టేటప్పుడు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ పెట్టినట్టు ఆలోచించిన విధానం చూస్తే మనకి దీని యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అంతకుముందు 376లో ఉండేటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి, రేప్ కేసులో ఉండే లోపాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఒక ఆడపిల్ల కనుక తను ఏదైనా మోసపోయి ఎవరి చేతిలో అయినా సరే అకృత్యానికి పాల్పడింది అనుకుందాం, ఆ అమ్మాయిని ఈ మగవాడి సైడ్ తప్పించేటప్పుడు అడిగేటువంటి క్రాస్ ఎగ్జామినేషన్లు ఏంటంటే మీ ఇద్దరు ఇష్టపడ్డారా అన్నది ఒకటి అడుగుతారు. ఇష్టపడ్డారు అంటే వాళ్ళకి రేప్ కేసుకి అదే మానభంగం జరిగిన దానికి తప్పించే అవకాశం ఎక్కువ ఉండేది. అంటే ఈ ఆడపిల్లలు సహజంగా ఎవరైనా వ్యక్తితోటి స్నేహంతో లేకపోతే లోబడి కనుక ఏదైనా అన్యాయం జరిగితే కనుక ఈ 376 ఐపీసీ రేప్ కేసు అనేది పెద్ద రక్షించలేకపోతుంది. ఎందుకంటే దాంట్లో 91 అనే పారామీటర్ ఉంది. 91 పారామీటర్ ఏముంటుంది? సెక్షన్ 91లో ఏంటంటే ఏదైనా అమ్మాయి కనుక మానసిక వికలాంగురాలైనా లేదా ఏదో అతి బలవంతంగా కనుక ఏదైనా ఒక సిచ్యువేషన్కి ఒప్పుకుంటే తప్ప మిగతాది ఏదైనా సరే రేపులోకి రాదు అన్నట్టు వస్తుంది ఇండైరెక్ట్గా. మానసికంగా వికలాంగురాలైనా లేకపోతే ఒత్తిడి గురైనా వస్తే అది మాత్రం రేపులోకి తీసుకోండి, మిగతా తీసుకురావద్దు అనేసరికి ఈ స్నేహం చేసో లేకపోతే శారీరక సంబంధాలు పెట్టుకుంటే ఇంకా రేపు రాట్లా ఇట్లా చాలా కేసులు కొట్టేస్తున్నారు. దానిని ఉద్దేశించి ఏం చేశారంటే కొత్త యాక్ట్లో సెక్షన్ 69 తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పుడు మనం ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో బయట ఉండేటువంటి సామాజికమైనటువంటి విషయం ఏంటంటే మనకి లివింగ్ రిలేషన్ అనేది కామన్ అయిపోయింది. ఎవరైనా సరే యువత మెయిన్ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్లో లివింగ్ అనేది పెద్ద తప్పు కాదు అంటే ఇది ఇట్స్ వెస్ట్రన్ పోకడ చెప్పచ్చు. యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికన్ కంట్రీస్లో లివింగ్ రిలేషన్లో ఉన్నా నేను అని చెప్పేసి కామన్గా చెప్పేస్తారు. అవునవునవును, అది తప్పు కాదు. ఇండియాలో కూడా అది ఎక్కడికో పాకి వ్యవస్థని కొంచెం పాడు చేస్తుందేమో అనిపిస్తుంది. ఈ రకంగా లివింగ్ రిలేషన్లో ఉండి తర్వాత ఎవరికి వాళ్ళు వేరే జీవితాల్లో స్పెండ్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఉద్యోగం ఇప్పిస్తానో పెళ్లి చేసుకుంటానో కనుక ఏదైనా వ్యక్తి లైఫ్ సెటిల్ చేస్తా అని చెప్పేసి ఏదైనా బిజినెస్ పెట్టిస్తా అని చెప్పేసి అమ్మాయిని లోపరుచుకొని ఎక్స్ప్లాయిట్ చేసి కనుక సంబంధం పెట్టుకుని కనుక అది తర్వాత నా వల్ల కాదు, నేను ఆ మోజు తీరిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవాలనో లేకపోతే నా దగ్గర డబ్బులు లేవను నిజస్వరూపాన్ని బయట పెట్టిన తర్వాత అన్యాయం అవుతున్నటువంటి ఆడబడిచికి ఇచ్చేటువంటి ఒక తాకీదే, ఒక గిఫ్టే కింద చెప్పచ్చు సెక్షన్ 69. దాని ప్రకారం ఏంటంటే అబ్బాయికి 10 years ఇంప్రిజన్మెంట్ వేసేస్తారు. నో డౌట్ ఇట్. బెయిల్ రాదు. ఫస్ట్ 7 years లోపల పనిష్మెంట్ తప్ప 7 years పై పనిష్మెంట్స్కి అయితే బెయిల్ రాదు. ఒక రకంగా జడ్జెస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే రేప్ కింద ట్రీట్ చేస్తున్నారు. కానీ దాన్ని రేప్ అనకూడదు అని రాసున్నా సరే అది ఒక రకంగా మానసికంగా అమ్మాయిని లోబర్చుకుంటవే అని చెప్పేసి దాని సెక్షన్ 69లో ఏంటంటే దాన్ని రేప్ కిందే కన్సిడర్ చేసి ఖచ్చితంగా దాంట్లో 10 years పనిష్మెంట్ ఉంటుంది. ఆడవాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద భద్రత అని చెప్పచ్చు. ఎంత భద్రత అంటే హైదరాబాద్లో నాకు వచ్చే ఈ మధ్య కేసెస్లో కొన్ని లివింగ్ మాదాపూర్లో అయితే వీటికి సంబంధించి చాలా దీనివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి అన్నది ఎవరు ఆలోచించు. వాళ్ళ బిజినెస్ అవుతుంది, ఎలవ్ చేస్తున్నారు. ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా చాలామంది ఎలవ్ చేస్తున్నారు. తర్వాత ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి అమ్మాయి కనుక సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తే కనుక రక్షించేటువంటి దాని విధంగా 376 లేదు. ఇప్పుడు 376 అంత ఎక్కువ ప్రొటెక్ట్ చేయట్లేదు. అవును,
దానిని ఎదుర్కొనటం కోసం సెక్షన్ 69 తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే అంటే ఈ పాయింట్లో కనుక మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఎవరైనా సంప్రదించవచ్చా? ఖచ్చితంగా సంప్రదించవచ్చండి. ప్రొటెక్షన్ ఐ కెన్ గివ్ ఫర్ దెమ్. దే కెన్ అవైల్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సెక్షన్ 69. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఇలాంటి వాటి మీద ఇంకా లీగల్ అవేర్నెస్ కోసం మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కాదు, మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకుంటే పృథ్వీ గారిని కనుక మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.